ప్రజా సంక్షేమమే ప్రభుత్వాలకు కీలకం. పేదలను ఆదుకోవడమే ప్రధాన కర్తవ్యం. వేల కోట్లతో చేపట్టేలా అధికార యంత్రాంగం ప్లానింగ్. అన్ని వర్గాల వారికి అండగా నిలబడడమే చివరి లక్ష్యం. జానెడు పొట్టకు పట్టెడు అన్నం పెట్టడమే ఉచిత పథకాలకు పరమార్థం. విలువలతో కూడిన ఫ్రీ స్కీమ్స్ స్కామ్లుగా మార్చారు. ప్రజాధనాన్ని జేబుల్లోకి నింపుకున్నారు. పాలిష్ మాటున ఎక్స్పోర్ట్ పేరుతో దున్నేశారు. ప్రాన్ సిటీగా పేరొందిన కాకినాడలో సాగిన పీడీఎస్ బియ్యం దందాపై న్యూస్ 360 స్పెషల్ ఫోకస్. ప్రాన్ సిటీ అనగానే ఏపీలోని కాకినాడ ఠక్కున గుర్తుకు రావాల్సిందే. ఓడరే ఉండడంతో విదేశాలకు ఎక్స్పోర్ట్ భారీగా ఇక్కడి నుంచే సాగుతుంది. ఇదే గతంలో వైసీపీ నేతలకు కాసుల పంట పండించింది. కీలక శాఖల దాసోహంతో 2019 నుంచి 2024 వరకు వారు ఆడిందే ఆటగా సాగింది. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి సర్కార్ ప్రజా పంపిణీ వ్యవస్థపై దృష్టి పెట్టింది. దీంతో పాపాల పుట్ట కదిలింది. కాకినాడ కేంద్రంగా సాగిన రేషన్ మాఫియా అక్రమాలు భారీ స్థాయిలో బయటపడ్డాయి. కాకినాడ కేంద్రంగా పీడీఎస్ రైస్ గోల్మాల్ గుట్టును పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ బట్టబయలు చేశారు. పలు సంస్థల్లో సోదాలు చేశారు. వేల టన్నుల రేషన్ అక్రమ నిల్వలు సీజ్ చేయించారు. ఈ అక్రమాల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబానిది, అనుచరులదే కీలక పాత్రగా ఉందని గుర్తించారు. దీంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు స్టార్ట్ అయింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నెలకు 2.12 లక్షల టన్నుల బియ్యాన్ని ఏపీ ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తోంది. ఇందులో 50% బియ్యంను మాఫియా పక్కదారి పట్టిస్తోంది. పోర్టులను లక్ష్యంగా చేసుకుని మరీ రెచ్చిపోయారు. వైసీపీకి చెందిన చాలా మంది నేతలు పీడీఎస్ స్మగ్లింగ్లో కీలక పాత్ర పోషించారు. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు, కాకినాడ పోర్టుల ద్వారా పాలిష్ చేసిన రేషన్ బియ్యాన్ని వేల కోట్లలో తరలించారు. కొన్ని ప్రాంతాల్లో తమిళనాడు రేషన్ బియ్యాన్ని సైతం స్మగ్లింగ్ చేశారు. స్వయాన వైసీపీ ప్రజా ప్రతినిధులు మిల్లుల యజమానులతో టైఅప్ అయ్యారు. రేషన్ బియ్యం స్మగ్లింగ్ రాష్ట్రంలో ఒక విధంగా, పొరుగు రాష్ట్రంలో నుంచి మరో రూపంలో తరలించేలా ప్లాన్ చేశారు. తమిళనాడు రేషన్ బియ్యాన్ని లోకల్ ట్రైన్లు, బస్సుల్లో తరలిస్తూ ఆంధ్ర బోర్డర్ తడా, సూళ్లూరుపేట మార్కెట్ ఏరియాకు తరలించిన బియ్యాన్ని వ్యాపారులు కిలో 10 నుంచి 18 రూపాయల వరకు కొనుగోలు చేస్తుంటారు. అక్కడి నుంచి మిల్లులకు చేరవేస్తుంటారు. పాలిష్ చేసిన అనంతరం దర్జాగా వైసీపీ నేతలు చిత్తూరు మీదుగా కర్ణాటకకు ఒకవైపు, మరోవైపు కాకినాడకు చేరవేస్తుంటారు. సొమ్ము ప్రభుత్వానిది, లబ్ధి పొందింది మాత్రం వైసీపీ నేతలు, కొంతమంది మిల్లర్లది అన్నట్టుగా మారింది.
పీడీఎస్ బియ్యం సేకరణలో వైసీపీ నేతల పాత్రకు కొంతమంది మిల్లర్లు బాగా సహకరించారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ స్టేట్స్ నుంచి అడ్డదారిన సేకరిస్తున్న పేదల బియ్యాన్ని కాకినాడ, మచిలీపట్నం పోర్టుల ద్వారా విదేశాలకు పంపిస్తున్నారు. జరుగుతున్న తంతు బయటకి పొక్కకుండా మిల్లులు, పోర్టుల్లో బియ్యం లోడింగ్, అన్లోడింగ్కు ఇతర రాష్ట్రాలకు చెందిన బీహార్, ఒడిషా కూలీలను ఏర్పాటు చేసుకుని మరీ దందా సాగించారు. కొత్త సర్కార్తో కొంతమంది అధికారుల్లో చలనం రాక తప్పలేదు. కొద్ది రోజుల కిందట తిరుపతి జిల్లా సూళ్లూరుపేట తహసీల్దార్ చేజింగ్ చేసి మరీ రేషన్ బియ్యం స్మగ్లింగ్ లారీని పట్టుకున్నారు. గతంలో దందాను సాగించిన వైసీపీ నేతలే యథేచ్ఛగా పీడీఎస్ అక్రమాలకు పాల్పడుతున్నారు. పట్టుబడ్డ బియ్యంలో భారీ స్థాయిలో తమిళ, ఏపీ రేషన్ బియ్యం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. జగన్ హయాంలో నాటి కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రేషన్ వ్యవహారంలో పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈయన తండ్రి భాస్కర్ రెడ్డి పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా వ్యవహరించడం, సోదరుడు వీరభద్రారెడ్డి రాష్ట్ర మిల్లర్ల సంఘం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మిల్లర్ల సంఘం అధ్యక్షుడిగా, షిప్పింగ్ సంస్థ సంఘం అధ్యక్షుడిగా ఉండడంతో వీరి హవా గట్టిగానే సాగింది. మిల్లర్లను, ఎగుమతిదారులను గుప్పెట్లో పెట్టుకుని స్మగ్లింగ్ సాగించారని ఆరోపణలున్నాయి. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై నేటి ప్రభుత్వం దృష్టి పెట్టడంతో 50,000 టన్నులకు పైగా బియ్యంను అధికారులు సీజ్ చేశారు. యాంకరేజ్తో పోర్టుతో పాటు పలు గోదాములు అనుచరులవే కాకుండా అన్ని వేళ్లు ద్వారంపూడి వైపే చూపిస్తున్నాయి. సొంత షిప్పుల ద్వారానే ఆఫ్రికన్ దేశాలకు ఎగుమతి చేసుకునేలా పక్కా దోపిడీకి తెరతీశారు. ఏలేది మేమే, భవిష్యత్తు మాదే అన్నట్టుగా సాగిన నాటి జగన్ పాలనలో అక్రమాలకు ఎర్రతివాచి పరిచారు. అర్హత లేని వారికి రేషన్ కార్డులు ఉండడం మాఫియాకు కలిసొచ్చింది. అలాంటి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి బయోమెట్రిక్ వేయించుకొని రేషన్ బియ్యంను పక్కదారి పట్టించారు. ఏర్పాటు చేసుకున్న దళారులతో సేకరించిన బియ్యాన్ని గుట్టుగా అక్రమ గోదాములకు చేరవేసి పాలిష్ అనంతరం పోర్టుల ద్వారా విదేశాలకు తరలించి కోట్లలో సొమ్ము చేసుకున్నారు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ను స్కామ్గా మార్చుకున్నారు. పోలీసు, రవాణా, పౌర సరఫరాలు, తూనికలు, కొలతలు, వాణిజ్య పనుల శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పోర్టుకు చెందిన అన్ని శాఖల అధికారులు అక్రమార్కులకు ఫుల్ సపోర్ట్గా నిలిచారు. పోర్టు అధీనంలోని గోదాముల్లోనూ చౌక బియ్యాన్ని స్టాక్ చేశారు. అయితే ఈ విషయాన్ని పోర్టు అధికారులు ఏమీ తెలియనట్టుగా బుకాయించడం ద్వారంపూడి అండ్ టీం కెపాసిటీ ఏంటో అందరికీ తెలిసేలా చేసింది. పోర్టు వద్ద సరుకుల తనిఖీకి చెక్పోస్టు వ్యవస్థ లేకపోవడం అక్రమాలకు ఊతమిచ్చేలా చేసింది. ఉభయ గోదావరి జిల్లాల్లో 400 రైస్ మిల్లులున్నాయి. ఆసియాలో అతిపెద్ద సామర్థ్యం ఉన్న మిల్లులు ఇక్కడే ఉండడం, పౌర సరఫరాల వ్యవస్థ ఒకే కుటుంబం చేతిలో ఉండడం ద్వారంపూడికి కలిసొచ్చిన అంశం. 5 ఏళ్లు వేల కోట్ల అక్రమార్జనకు ఇదే ఊతమిచ్చింది. సాధారణ బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించినా అక్రమ సేకరణ మాత్రం ఎక్కడా ఆగలేదు. ఎక్కడికక్కడ భారీగా స్టాక్ చేశారు. కొన్నింటిని నూకలుగా మార్చి తరలించే ప్రక్రియను కంటిన్యూ చేశారు. ప్రభుత్వం మారడంతో మాఫియా లీలలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. గత ప్రభుత్వ పెద్దల దన్నుతో రేషన్ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్న భోక్తల పాపం బద్దలైంది. గోదాముల్లో గుట్టుగా ఎగుమతి కోసం ఉంచిన బియ్యంలో పేదల కోసం పంచిన రేషన్ బియ్యం ఆనవాళ్లు ఉన్నట్టు నిర్ధారించారు. ప్రత్యేకించి వేల కోట్లలో సాగిన పీడీఎస్ బియ్యం స్కామ్ను బయటపెట్టేందుకు మంత్రి నాదెండ్ల మనోహర్ కంకణం కట్టుకున్నారు. అధికారులను పరుగులు పెట్టిస్తూ ఒక్కొక్కటిగా అక్రమాల తంతును ప్రజల ముందు ఉంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పేదల బియ్యాన్ని, పేదలకు అందించాల్సిన బియ్యాన్ని కొంతమంది దళారీ సంస్థలుగా ఏర్పడి పందికొక్కుల్లా పేదల బియ్యాన్ని తింటూ సొమ్ములు గడిస్తూ ఉన్నారు, లక్షలు వెనకేసుకుంటూ ఉన్నారు. ఇంత జరిగినా కూడా
విశాఖకు సంబంధించి కానీ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి కానీ అధికారులందరూ పూర్తిగా ముద్దు నిద్రలో అయితే ఉన్నారో. ఎవరైతే సివిల్ సప్లై అధికారులు ఉంటారో పూర్తిగా ఈ పీడిఎస్ రైస్కి సంబంధించి కూడా ఏవైతే రేషన్ షాపుల నుంచి పీడిఎస్ రైస్ పక్కదారి పడతా ఉంది, ఏదైతే ఉందో ఇంటింటికి రేషన్ అని చెప్తూ కూడా పీడిఎస్ రైస్ ఇస్తున్నారు. అయితే కొంతమంది ప్రజలు ఎవరైతే ఉన్నారో పేదవాళ్ళు ఈ రైస్ మేము తినం అంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఈ రైస్ని తీసుకెళ్ళి ఎవరైతే ఉన్నారో ఈ వెహికల్స్ ద్వారా రైస్ అందిస్తున్న సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ముఠా కింద ఏర్పడి వీళ్ళందరూ కూడా దళారులు ఎవరైతే ఉన్నారో రైస్ వ్యాపారం చేసేవారికి ఇవ్వటం, వారందరూ కూడా రైస్ని పాలిష్ చేసి మళ్ళీ తిరిగి ఒక నూతనమైన బస్తాల్లో వినూత్నంగా ప్యాకింగ్ చేసి మళ్ళీ అది మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇది ఒక పెద్ద ముఠా అయితే ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి చూసుకుంటే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాల్లో కూడా అధిక సంఖ్యలో పూర్తిగా పీడిఎస్ రైస్ మాఫియా అయితే జరుగుతూ ఉంది. ఎప్పటి నుంచో కూడా జరుగుతున్న అధికారులు అరాకొర కేసులు బుక్ చేస్తూ కూడా చేతులు దులుపుకుంటున్నారు. యాక్చువల్గా ఎవరైతే ఉన్నారో ఈ పీడిఎఫ్ రైస్ మాఫియాకి సంబంధించిన వ్యక్తులపై 6A చట్టం కింద కేసులు కడుతూ కూడా అధిక సంఖ్యలో కేసులు కట్టినట్టయితే పీడీ యాక్ట్ పెట్టి వీళ్ళందరినీ కూడా అధికారులు శిక్షించాల్సి ఉంటుంది. అయితే ఇవన్నీ విషయాలు పక్కన పెట్టి తూతూ మంత్రంగా కేసులు కట్టి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. మరోవైపు ఒడిశా నుంచి కూడా అధిక సంఖ్యలో పీడిఎస్ రైస్ విశాఖకు చేరుకొని ఈ పీడిఎస్ రైస్ వీళ్ళందరూ కూడా రైతు మిల్లర్స్ ఎవరైతే ఉన్నారో మిల్లర్స్, ఈ రైస్ మిల్లర్ వీళ్ళందరూ కూడా దీన్ని పాలిష్ పెట్టి ఎక్కువగా చూసుకున్నట్టయితే విశాఖపట్నంకి సంబంధించి నర్సీపట్నంలో ఇటు మధురవాడ, భీమిలి పరిసర ప్రాంతాల్లో అధికంగా రైస్ మిల్లర్స్ ఉన్నాయి. ఈ రైస్ మిల్లర్స్ అందరూ కూడా ఈ పీడిఎస్ రైస్ తీసుకుని దాన్ని పాలిషింగ్ చేసి వీళ్ళందరూ కూడా వినూత్న రీతిలో మళ్ళీ దాన్ని ప్యాకింగ్ చేసి మళ్ళీ తిరిగి రేషన్ షాపులకి అమ్మడం జరుగుతుంది. దీన్ని పూర్తి స్థాయిలో ఎప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఏదైతే ఉందో పీడిఎస్ రైస్ మాఫియాని అరికట్టి ప్రజలకు అందాల్సిన బియ్యం పేద ప్రజలకు అందించాలని చెప్పి అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. కెమెరా పర్సన్ సతీష్ చందు, న్యూస్ 360 విశాఖపట్నం. కాకినాడ పోర్టు పరిసరాల్లో సీజ్ చేసిన బియ్యం రేషన్ నుంచి దారి మళ్లించినవేనని అధికారులు గుర్తించారు. గోదాంలో ఉన్న రైస్ ఫోర్టిఫైడ్ బియ్యం అని ల్యాబ్ టెస్ట్లో ఓకే చేశారు. అంటే ఏ రేంజ్లో ఎక్స్పోర్ట్ చేశారో ఇట్టే అర్థమవుతుంది. గడిచిన 5 ఏళ్లలో కాకినాడ కేంద్రంగా రేషన్ బియ్యం విదేశాలకు లక్షల టన్నుల్లో అక్రమంగా ఎగుమతవుతోంది. ప్రధానంగా వైసీపీ అధికారంలో పీడిఎస్ దందా భారీగా పెరిగిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కిలో రూపాయి బియ్యాన్ని వైసీపీ అండదండలున్న పలువురు వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి కాకినాడకు లక్షల టన్నుల్లో గడిచిన 5 ఏళ్లలో తరలించారు. ద్వారంపూడి కుటుంబం, ఆయన మనుషులు కొనుగోలు చేసి పాలిష్ అనంతరం కిలో 50 రూపాయలకు తక్కువ లేకుండా విదేశాలకు ఎగుమతి చేసి కోట్లకు కోట్లు సంపాదించారు. నాడు రేషన్ బియ్యం అక్రమ రవాణా జాతరను తలపించింది. పోలీసులు అడ్డుకోరు, రెవెన్యూ సిబ్బంది అస్సలు పట్టించుకోరు. దీంతో నిత్యం లారీల్లో లక్షల టన్నుల రేషన్ బియ్యం కాకినాడ చేరడమే అనుకుంటే పొరపాటు. ఒడిషా, కోల్కతా, తెలంగాణ నుంచి కూడా రేషన్, ఇతర బియ్యాన్ని కారు చౌకగా కొని గోదాముల్లో నిల్వ చేసేంత కెపాసిటీని జగన్ ప్రభుత్వం కల్పించింది. పాలిష్ చేసి ప్యాకింగ్ మార్చేసి ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తున్నారని తెలిసిన ఏ రోజు అధికారులు ఆయన మిల్లులు, గోదాములపై దాడులు చేయడానికి సాహసించలేదు. మంత్రి నాదెండ్ల కాకినాడ కేంద్రంగా ఎగుమతి అవుతున్న రేషన్ బియ్యం అక్రమాల నిగ్గు తేల్చేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అధికారులకు సైతం తెలియకుండా నేరుగా కాకినాడ యాంకరేజ్ పోర్టుకు వెళ్లి ద్వారంపూడి అనుయాయుల రేషన్ రంగు బయటపెట్టారు. విదేశాలకు ఎగుమతి అవ్వడానికి సిద్ధంగా బార్జిల్లో ఉన్న బియ్యం పరిశీలనలో అందులో చాలా వరకు రేషన్ బియ్యం ఉన్నట్టు గుర్తించారు. కొన్ని బస్తాల్లోంచి శాంపిళ్లు కూడా అధికారులు తీసుకున్నారు. పట్టుబడ్డ బియ్యంకు రికార్డులు సక్రమంగా లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. రేషన్ బియ్యం నిగ్గు తేలడంతో 7 గోదాముల యాజమాన్యాలకు పౌర సరఫరాల శాఖ నోటీసులు ఇచ్చింది. ల్యాబ్లో తేలిన
ఫోర్టిఫైడ్ రేషన్ బియ్యం ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచి తెచ్చారు, ఏ జిల్లా నుంచి వీటిని కొనుగోలు చేశారు వంటి ప్రశ్నలకు సమాధానాలు, ఆధారాలు చూపాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు తమ బండారం బట్టబయలవడంతో ఆయా గోదాముల నిర్వాహకులు అడ్డంగా దొరికిపోయినట్టయింది. మరోపక్క రేషన్ బియ్యం మాఫియా కాకినాడ కేంద్రంగా జరుగుతోందని, ద్వారంపూడి కుటుంబం బియ్యం అక్రమాలు భారీగా ఉన్నాయని మంత్రి నాదెండ్ల అధికారికంగా ప్రకటించిన కొన్ని రోజుల వ్యవధిలోనే అసలు గుట్టు బయటపడడం విశేషం. రేషన్ మాఫియా 5 ఏళ్లుగా కాకినాడను అడ్డాగా మార్చుకున్నారు. బ్రోకెన్ బాయిల్డ్ రైస్ పేరిట పేదల బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేశారు. ఈ విషయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ క్లియర్ కట్గా చెప్పారు. పోర్టుల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఇక అవకాశం లేకుండా చేయాలన్నది కూటమి ప్రభుత్వ నిర్ణయం. ఆ దిశగానే కాకినాడ కలెక్టరేట్లో పోర్టు కార్మికులు, ట్రాన్స్పోర్టర్లు, ఎగుమతిదారులతో సమావేశం కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా లాస్ట్ మంత్ జూన్ 28, 29 తేదీల్లో తనిఖీల్లో 51,427 టన్నుల బియ్యం స్వాధీనం చేసుకుంటే అందులో 26,488 టన్నుల పీడీఎస్ ఆనవాళ్లున్నట్టు గుర్తించారు. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో 41A నోటీసులు ఇచ్చి త్వరలో వారిని అరెస్టు కూడా చేసేది తప్పదనేది ప్రభుత్వ వర్గాల సమాచారం. నెల రోజులు గడవక ముందే మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ జిల్లాలో 2 సార్లు పర్యటన ప్రజల్లో కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పవచ్చు. అయితే ఇందుకు ప్రధాన కారణం రైస్ మాఫియాని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ప్రజలకు ఇప్పటికో కొంత అర్థమైంది. అయితే ఒకే కుటుంబానికి చెందిన వారిని కాకినాడ పోర్టును అడ్డాగా చేసుకున్న రైస్ మాఫియాను ఏ విధంగా 5 సంవత్సరాల పాటు ఏ విధంగా నడిపారన్న దానిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకు మంత్రి నాదెండ్ల మనోహర్ 2 సార్లు ఇప్పటికే కాకినాడ చేరుకున్నారు. అయితే ప్రధానంగా ఇప్పటికే పలు గొడవల్లో ఇతర ప్రాంతాల్లో 58,000 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యాన్ని ఆయన గతంలో సీజ్ చేయగా ఇందులో 28,000 మెట్రిక్ టన్నులు పీడీఎస్ బియ్యంగా నిర్ధారణ చేశారని ఇప్పటికే నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అయితే ఈ బియ్యం ఎవరిదన్న దానిపై ఇప్పటికే విచారణ చేపడుతున్నామని మంత్రి తెలియపరచగా పూర్తి టార్గెట్ మాత్రం మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనే చెప్పవచ్చు. అయితే ఇప్పటికే కొంతమందిపై 6A కేసులతో పాటుగా క్రిమినల్ కేసులు ఇతర కేసులను పెట్టగా వారితో ఎటువంటి సంబంధాలు ఉన్నాయనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే మంత్రి దీనిపై మరింత లోతుగా చర్చించుకునేందుకు బుధవారం జిల్లా కలెక్టర్ ఇతర అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. అలాగే చెక్ పోస్టుల ఆధారంగా పీడీఎస్ బియ్యాన్ని అరికట్టేందుకు ఇప్పటికే కాకినాడ పోర్టులో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. అయితే కాకినాడ పోర్టులో చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం ద్వారా రైసు ఎగుమతి తగ్గిందని ఇప్పటికే అక్కడ గత వ్యాపారులు సమస్యలు వివరించగా అయితే అక్కడ మరో 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేయనున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. అయితే చెక్ పోస్టుల ద్వారా పూర్తి స్థాయిలో పీడీఎఫ్ బియ్యాన్ని అరికట్టేందుకు ఇది ఒక మంచి సుగమమని నాదెండ్ల మనోహర్ ఇప్పటికే తెలిపారు. ఒక కుటుంబానికి కాకినాడ పోర్టును అంకితం చేయడం సరికాదని, కాకినాడ పోర్టు ప్రజల అభివృద్ధిలా భావించాలని, కాకినాడ పోర్టు ద్వారా ఎటువంటి అవినీతి జరగకూడదని ఇప్పటికే నాదెండ్ల మనోహర్ స్పష్టం అయితే చేశారు. అయితే ఇకపై ఏం చేసినా సరే మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి విషయంలో ముందుకు అధికారులు కానీ మంత్రులు కానీ ముందుకు వెళతారా, ప్రభుత్వం ఏం చేస్తుందన్న దానిపై ఇప్పటికే సర్వత్ర ఆసక్తి నెలకొంది. కెమెరామెన్ దాస్తో రిపోర్టర్ చంటి, కాకినాడ. వైసీపీ నేతల పీడీఎస్ స్మగ్లింగ్ వ్యవహారం ప్రభుత్వ వ్యవస్థకు పెద్ద మచ్చగా గుర్తించారు. పథకాలు ఒక పార్టీ కోసమో ఒక వ్యాపారము కాదని అందరూ గుర్తించేలా అక్రమార్కులకు శిక్ష పడేలా చేయాలని నేటి ప్రభుత్వం భావిస్తోంది. పోలీసుల దర్యాప్తు పూర్తయ్యాక కొన్ని అంశాలపై స్పష్టత వచ్చాక కేసు సిఐడికి అప్పగించాలా, వేరే సంస్థతో విచారణ జరిపించాలా అన్న దానిపై సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కేసు దర్యాప్తు నేపథ్యంలో ఎదురయ్యే ఇబ్బందులపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. తనిఖీల్లో జాప్యం వల్ల లారీలు, బార్జీలు షిఫ్ట్ ఆగిపోతున్నాయని గుర్తించి పోర్టు ప్రాంతంలో మరో 2 చెక్పోస్టులను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఏపీలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పీడీఎస్ బియ్యాన్ని బొక్కేశారు. నేరుగా మిల్లులకు సప్లై చేసేలా కొంతమంది వ్యాపారులు, దళారులు వైసీపీ నేతలకు అంటకాగారు. కేజీ రేషన్ బియ్యానికి 22 రూపాయలు ఇస్తే నేరుగా మిల్లులకు డెలివరీ చేస్తామని ఒప్పందాలు చేసుకుని మరి పేదల బియ్యాన్ని గుటకాయ స్వాహా చేశారు. ఇందులో గుంటూరు జిల్లాకు చెందిన మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ ఆపరేటర్లు కొంతమంది రేషన్ మాఫియాను మించిపోయారు. ఎవరితో సంబంధం లేకుండా నేరుగా మిల్లర్లతోనే రాయబారాలు నడిపి లక్షలు గడించారు. పౌర సరఫరాల చట్టానికి విరుద్ధంగా ప్రజలకు తామేదో మేలు చేస్తున్నట్టుగా కలరింగిచ్చి డోర్ డెలివరీ పేరుతో నాటి వైసీపీ ప్రభుత్వం ఎండియు ఆపరేటర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. అయితే ఏ ఒక్క ఆపరేటర్ డోర్ డెలివరీ చేసిన దాఖలాలు లేవు. తనకు కేటాయించిన ఏరియాలో ఏదో ఒక చోట బండి ఆపి అక్కడికి కార్డుదారులను రమ్మని సరుకులు సప్లై చేశారు. మిల్లర్ ఇస్తున్న 22 రూపాయల్లో 15 నుంచి 18 వరకు కార్డుదారులకు చెల్లిస్తున్నారు. అంటే 5గురు ఉన్న కుటుంబ సభ్యులకు 25 కేజీల బియ్యానికి బదులుగా 450 రూపాయలు చెల్లిస్తూ రేషన్ బియ్యాన్ని ఎల్లలు దాటించారు. మొత్తంగా రేషన్ బియ్యం మాఫియా ఎపిసోడ్ కాకినాడ చుట్టూనే సాగింది. ద్వారంపూడి కుటుంబం కనుసన్నల్లో సాగిందన్న ఆరోపణల నేపథ్యంలో కొద్ది రోజుల్లోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. ఏది ఏమైనా పేదల అభ్యున్నతి కోసం తీసుకొచ్చిన పథకాలను స్వార్థ వ్యక్తుల చేతుల్లోకి చేరడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ News 360.